రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటల్. ఓకేనమ్మా, ఇక్కడ చూడండమ్మా, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటల్. ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిటల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్బిట్ ఈస్ a well defined circular path of a revolving electron around the nucleus. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే మా, ఆర్బిట్ అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఒక స్థిరమైన, ఓకేనమ్మా, న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఒక స్థిరమైన ఒక సర్క్యులర్ పాత్ అన్నమాట. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. అంటే ఎలక్ట్రాన్ ఆ మార్గంలో గ్రహం సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా తిరుగుతుంది అనమాట. ఓకేనమ్మా, ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఆ పాత్ కి వెళ్తది. సో ఎలా అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయి అలా తిరుగుతాయి అనమాట. ఓకేనమ్మా, ఆర్బిట్ ఎప్పుడు కూడా ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది, సూర్యుని చుట్టూ ప్లానెట్స్ ఎలా తిరుగుతాయో. ఓకేనమ్మా, ఆర్బిట్ అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఒక స్థిరమైన సర్క్యులర్ పాత్, అది ఆర్బిట్. ఓకేనమ్మా, సింపుల్ గా ఎలక్ట్రాన్ కి ఒక ఫిక్స్డ్ రౌండ్ దారి ఉంటుంది. నెక్స్ట్ ఆర్బిటల్. ఆర్బిటల్ అంటే ఏంటి? 3-dimensional స్పేస్డ్ అరౌండ్ ది న్యూక్లియస్ వేర్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ an electron is maximum. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే ఆర్బిటల్ అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్న 3D స్థలం అనమాట. ఓకేనమ్మా, అంటే స్పేస్. ఓకేనమ్మా, అక్కడ ఎలక్ట్రాన్ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటది. ఓకేనమ్మా, కానీ ఫిక్స్డ్ దారి అనేది ఇక్కడ ఉండదు. ఓకేనమ్మా, సింపుల్ గా ఎలక్ట్రాన్ కి ఒక స్థిరమైన దారి లేదు, అది ఒక ప్రాంతంలో స్పేస్ ఉంటుంది, అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, ఇట్ రీప్రజెంట్స్ 2-dimensional ప్లానర్ మోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఇట్ రీప్రజెంట్స్ 3-dimensional మోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే 2-dimensional ప్లానర్ మోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఆర్బిట్ అంటే ఆ 2D మోషన్, అంటే పేపర్ మీద గీసిన సర్కిల్ లాగా ఫ్లాట్ గా ఉంటది. ఎలక్ట్రాన్ ఒక ఫ్లాట్ సర్కిల్ పాత్ లో మూవ్ అవుతుంది. ఓకేనమ్మా, డన్. ఇది పేపర్, సింపుల్ గా ఇది పేపర్ మీద సర్కిల్ లాంటిది, హైట్ ఉండదు. ఓకేనమ్మా, డన్. ఇట్ రీప్రజెంట్స్ 3-dimensional మోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ ఆర్బిటల్ అంటే 3D మోషన్, అంటే లెంత్, విడ్త్, హైట్ ఇవన్నీ ఉంటాయి, దీనికి ఉండవు. ఓకేనమ్మా, ఎలక్ట్రాన్ అన్ని దిశలో స్పేస్ లో ఇక్కడ ఉంటుంది. ఇది సింపుల్ చెప్పాలంటే ఇది బాల్ లేదా మేఘం, క్లౌడ్ లాంటిది. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, జాగ్రత్త వినండి. ది మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఈస్ 2n² వేర్ n ఈస్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఆర్బిట్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ కి 2n². ఇక్కడ n అనేది ఏంటి? ఆర్బిట్ నెంబర్. ఓకేనమ్మా, n = 1 అంటే 2 ఎలక్ట్రాన్స్, 2 × 1² అలా అనమాట. n = 2 అంటే 2 × 2², 8 ఎలక్ట్రాన్స్. n = 3 అంటే 2 × 3², 18 ఎలక్ట్రాన్స్. అంటే బిగ్గర్, ఎక్కువ, అంటే పెద్ద ఆర్బిట్ అయితే ఎక్కువ ఎలక్ట్రాన్స్ అని పడతాయి, అది పాయింట్ కి అర్థం. ది మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ అన్ ఆర్బిటల్ ఈస్ 2. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఆర్బిట్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ 2 మాత్రమే ఉంటాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 2 మాత్రమే, అంతకంటే ఎక్కువ ఉండవు ఇందులో. ఇప్పుడు జాగ్రత్త వినండి అమ్మా, ఇక్కడ ఆర్బిట్స్ ఆర్ సర్క్యులర్ ఇన్ షేప్. ఇక్కడ మనకి ఆర్బిట్స్ అనేవి, మనకి ఆర్బిట్స్ ఆకారం ఎప్పుడు కూడా సర్కిల్ గా ఉంటది పూర్తిగా. షేప్ ఆఫ్ s ఆర్బిటల్ ఇస్ స్పెరికల్, షేప్ ఆఫ్ p ఆర్బిటల్ ఇస్ డంబెల్. ఒకవేళ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఆర్బిటల్ కి 2 డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. s ఆర్బిటల్ కి బాల్ లాగా ఉంటది గుండ్రంగా. ఓకేనమ్మా, p ఆర్బిటల్ డంబెల్ షేప్. ఓకేనమ్మా, లైక్ 2 బెలూన్స్ లా ఉంటాయి అంతే. ఓకేనమ్మా, ఎప్పుడు సర్కిల్ కాదు, ఇది వేరు వేరు షేప్స్ లో ఉంటాయి ఇవి. ఆర్బిట్, ఈ 5th పాయింట్. ఇక్కడ చూడమ్మా, ఆర్బిట్స్ ఆర్ నాన్ డైరెక్షనల్. ఓకేనమ్మా, ఆర్బిట్స్ ఆర్ నాన్ డైరెక్షనల్ అంటే ఇక్కడ అర్థం ఆర్బిట్స్ కి డైరెక్షన్ ఉండదు అనమాట, అది ఏ డైరెక్షన్ లో ప్రత్యేకంగా చూపం అనమాట. ఓకేనమ్మా, అది ఈ పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, సో ఆర్బిట్స్ అన్ని వైపులా ఒకేలా ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు దీనికి. ఓకేనమ్మా, డన్, అంతే. అందుకే మాలిక్యూల్ షేప్స్ ని ఇవి ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఆర్బిట్స్, ఇందులోని ఆర్బిటల్స్ ఎక్సెప్ట్ s ఆర్బిటల్ ఆర్ డైరెక్షనల్, దే కౌంట్ ఫర్ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే ఆర్బిటల్స్ కి డైరెక్షన్ ఉంటుంది, s ఆర్బిటల్ తప్ప అవి ప్రత్యేక డైరెక్షన్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్, p ఆర్బిటల్స్ XYZ డైరెక్షన్ లో ఉంటాయి. సింపుల్ గా డైరెక్షన్ వల్ల షేప్స్ అర్థం అవుతాయి. ఓకేనమ్మా, డన్. మాలిక్యూల్స్ యొక్క షేప్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఓకే, ఇది డైరెక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనమ్మా, డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటమ్మా, ఆర్బిట్ లాస్ట్ పాయింట్. కాన్సెప్ట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్ ఈస్ అగేన్స్ట్ టు హైసెన్బర్గ్ ప్రిన్సిపల్. అంటే ఏం లేదమ్మా, చాలా సింపుల్. అర్థం ఏంటంటే అమ్మా, సో ఆర్బిట్ అనేది బోర్స్ మోడల్ ఒక పాత సిద్ధాంతం మీద ఆధారపడుతుంది. ఇది ఆటమ్ గురించి మెయిన్, ఇది ఏం చెప్తుందంటే ఇది
ఎర్లీ ఐడియా ఆఫ్ ఆటమ్ అనమాట, ఆటమ్ గురించి ప్రాథమిక ఆలోచన అనమాట. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్బిటల్ ఈస్ అకార్డింగ్స్ విత్ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్. దీనికి అర్థం ఏంటమ్మా, ఈ యొక్క ఆర్బిటల్ అనేది క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనమాట. ఇది న్యూ ప్రిన్సిపల్, ఇది ఓల్డ్ ప్రిన్సిపల్ అనమాట. ఇది ఆటమ్ గురించి మరింత ఖచ్చితమైన అక్యురేట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, ఇది కొత్త కాన్సెప్ట్, ఇది పాత కాన్సెప్ట్, అంతే సింపుల్. సో ఇదమ్మా ఆర్బిట్ అండ్ ఆర్బిటల్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.